హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం డార్క్ ఫ్యాంటసీ హారర్ మూవీ బ్రహ్మయుగం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇది 17వ శతాబ్దంలో దక్షిణ మలబార్ ప్రాంతంలో జరిగిన కథతో తెరకెక్కిన చిత్రం. తెవెన్, కోరా అనే ఇద్దరు స్నేహితులు పారిపోయి భయపడుతూ ఒక అడవిలోకి రావడంతో కథ మొదలైంది. చీకటి పడడంతో ఆ రాత్రి అడవిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తెవెన్ పడుకొని నిద్రపోయాడు, కానీ కోరాకి ఏదో కనిపించడంతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. తెల్లవారింది. కోరా ఏదో చూస్తూ నిలబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యంతో తను ఏంటా అని చూశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి భయంకరంగానూ ఉంది. నగ్నంగా ఉన్న ఆ అమ్మాయిని అలాగే చూస్తూ నిలబడిపోయి ఉన్నాడు కోరా. అది చూసి తెవెన్ భయంతో పారిపోయాడు, గాని కోరా మాత్రం అక్కడే నిలబడిపోయాడు. ఆ అమ్మాయి కోరాని అక్కడి నుండి తీసుకెళ్లిపోయి ఒక చోట రొమాన్స్ చేస్తూ అతన్ని కొరికి చంపేసింది. ఈ విషయం తెలియని తెవెన్ అడవంతా తిరుగుతూ కోరా కోసం వెతికాడు. స్నేహితుడు కనిపించకపోవడంతో వెళ్తుండగా ఒక పెద్ద జలపాతం ఎదురైంది. ఆకలిగా ఉండడంతో కొన్ని నీళ్లు తాగి అక్కడి నుండి వెళ్లలేక వెనుదిరిగాడు. ఆ పక్కనే ఓ పాడుబడిన భవంతి కనిపించడంతో ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు తెవెన్. రాత్రి నుండి ఏమీ తినకపోవడంతో అక్కడ కనిపించిన కొబ్బరికాయల్లో ఒక కొబ్బరికాయను కొట్టుకొని తింటూ ఉండగా అక్కడున్న ఒక వ్యక్తి ఎవరు నువ్వు అని అడిగాడు. దారి తప్పి వచ్చిన తనకు ఆకలిగా ఉండడం వల్ల కొబ్బరి తింటున్నానని, దొంగతనం చేయలేదని బదిలిచాడు తెవెన్. ఆ అలికిడి విన్న భవంతి యజమాని కుడుమోన్ పొటి ఎవరు వచ్చారని అడిగాడు. యజమాని బయటకు వచ్చి తెవెన్ ని చూసి, చాలా రోజుల తర్వాత మన ఇంటికి అతిథి వచ్చాడు, లోపలికి తీసుకువెళ్లమని తన ఇంటి వంటవాడైన ఆ వ్యక్తికి చెప్పాడు. తెవెన్ వంటవాడితో కలిసి లోపలికి వెళ్లాడు. ఇల్లంతా అపరిశుభ్రంగా ఎప్పటి నుండో పాడుపడినట్టుగా కనిపించింది తెవెన్ కు. తను గుళ్లల్లో పాటలు పాడే సింగర్ అని కుడుమన్ పొట్టికి పరిచయం చేసుకున్నాడు తెవెన్. తన అభ్యర్థన మేరకు పాట పాడిన తర్వాత తెవెన్ ను ఇంట్లోనే ఉండిపోమన్నాడు కుడుమన్. కానీ కుడుమన్ బ్రాహ్మణుడు కావడం, తను తక్కువ జాతి వాడు కావడం వల్ల వెళ్లిపోతానని తెవెన్ అన్నప్పటికీ కుడుమన్ ఒప్పుకోలేదు. ఇంటి పైభాగంలో ఏమి ఉందంటూ వంటవాడిని తెవెన్ అడగ్గా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయవద్దని, పైన ఉన్న గదులు చాలా సంవత్సరములుగా ఉన్నాయని, పైనుండి రకరకాల శబ్దాలు వినిపిస్తాయని వాటిని పట్టించుకోవద్దని చెప్తాడు వంటవాడు. అలాగే పైన ఉన్న గదిలో ఓ వైద్యుడు ఉండేవాడని, నిధిని వెతుక్కుంటూ వెళ్లిన అతను తిరిగి రాలేదని, అంతకే జాగ్రత్తగా ఉండాలని వంటవాడు హెచ్చరించాడు. తెవెన్ స్నానం చేసి వచ్చి కుడుమన్ కి ఓ మంచి పాట పాడి వినిపించడంతో అతడు సంతోషించి తెవెన్ కు భోజనం పెట్టించాడు. ఇంత మంచి ఆశ్రయం కల్పించినందుకు తెవెన్ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడంతో కోపగించుకున్న కుడుమోన్, నీకు భోజనం పెట్టించింది నేను కదా అన్నాడు. దీంతో తెవెన్ క్షమాపణలు కోరాడు. కుడుమోన్ భోజనం చేయకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగడం కనిపించింది తెవెన్ కు. అయితే వంటవాడు పైనున్న గదిలో ఎవరికో భోజనం తీసుకెళ్లడం కనిపించింది. బయట బాత్రూమ్ కి వెళ్లిన తెవెన్ కు ఏవేవో వింత శబ్దాలు వినపడంతో పాటు శవాల దిబ్బలు కనిపించడంతో భయపడిపోయి లోపలికి పరిగెత్తుకొచ్చాడు. ఇందాక వంటవాడు ఎవరికో భోజనం తీసుకువెళ్లిన చోటికి వచ్చి చూడడంతో అక్కడ పెద్ద పెద్ద గొలుసులు కనిపించాయి. తెవెన్ కు పక్కనున్న గదిలో నుండి ఏవో శబ్దాలు వినిపించడంతో భయపడిపోయి పడుకొని నిద్రపోయాడు. తను చూసిన గొలుసుల గురించి పొట్టిని మర్నాడు అడుగుదామనుకున్నాడు తెవెన్. కానీ తెవెన్ వెళ్లేటప్పటికి పొట్టి ఒకడే కూర్చొని పాచికలు ఆడుతున్నాడు. తెవెన్ ను కూడా ఆడమంటే అతడు తన గుడిలో ఆడేవాడని, అదృష్టం ఉంటేనే ఈ ఆటలో గెలుస్తారని అన్నారు. అందుకు పొట్టి, లేదు, తెలివి కూడా ఉండాలన్నాడు. కానీ ఏదైనా పెట్టాలి కదా, నా దగ్గర ఏమీ లేదు అన్నాడు తెవెన్. అందుకు పొట్టి, నీ దగ్గర సమయం ఉంది కదా, దాన్నే పెట్టుబడిగా పెట్టమన్నాడు. ఆటలో గెలిస్తే ఇంటి నుండి వెళ్లిపోవచ్చన్నాడు. పొట్టి కావాలనే పాచికలు తెవెన్ చేతి నుండి కింద పడేలాగా చేసి ఆటలో దించాడు. తప్పనిసరి తెవెన్ ఆట ఆడడం మొదలుపెట్టాడు. అలా ఆటలో పొట్టి 12 వేయాలనుకుంటే 7 పడింది. కానీ పాచిక కాస్త దానికదే తిరగబడి దాని పక్కనే 1 ఉండడంతో ఆశ్చర్యపోయి తెవెన్ విధిలేక అక్కడే ఉండిపోయాడు. అయితే కోడిని తీసుకొచ్చి వండుతున్న వంటవాడి దగ్గరికి వెళ్లి, పొట్టి సార్ ఎంత మంచివాడో కదా, బ్రాహ్మణుడై ఉండి కూడా నాలాంటి తక్కువ జాతి వాడితో ఆట ఆడాడు అన్నాడు తెవెన్. కానీ పొట్టిని నమ్మకూడదని వంటవాడు ఎంత చెప్పినా తెవెన్ వినలేదు. ఆ రోజు రాత్రి తెవెన్ భోంచేస్తుంటే పొట్టి కోడికూరను పీక్కు తింటూ మందు తాకుతూ, నీకు వంటవాడికి ఏంటి గొడవ అని అడిగాడు. ఏం లేదంటూ తెవెన్ కంగారు పడిపోయాడు. నా గురించి ఏం చెప్పకూడదని పొట్టి అడిగాడు. కానీ తెవెన్ ఏమీ చెప్పకుండా దాటేశాడు. అంతేకాక పొట్టి తన తల్లి గురించి చెప్పాడు. నీకు మందు తాగే అలవాటుందా? ఉంటే ఎక్కువ తాగకు, మీ అమ్మ బాధపడుతుంది అన్నాడు పొట్టి. తెవెన్ ఆశ్చర్యపోయి, మా అమ్మ గురించి నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. లేదు, నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని నువ్వే చెప్పావు, మర్చిపోయావేమో అన్న పొట్టి, నిన్ను చూస్తుంటే మా ఇంట్లో ఇదివరకు ఉన్న వంటవాడు గుర్తొచ్చాడు. వాడు నీలాగే అమాయకుడు అని చెప్పాడు. ఇప్పుడు అతనెక్కడ ఉన్నాడని తెవెన్ అడగ్గా తనే చంపి పాతి పెట్టానని పొట్టి చెప్పడంతో భయపడిపోయాడు తెవెన్. ఇప్పుడున్న వంటవాడు అతడికి ఏదో తప్పుగా చెప్పడం వల్ల వాడు పిచ్చాడై ఇక్కడే తిరుగుతూ ఉండేవాడు. వాడికి విముక్తి కలిగించడానికే నేనే చంపేశాను అన్నాడు పొట్టి. సరిగ్గా అప్పుడే వచ్చిన వంటవాడు పొట్టిని తీక్షణంగా చూడడంతో
తలదించుకోమని పొట్టి అతడిని ఎంత తీక్షణంగా ఉన్నా అతడు తలదించుకోలేక మాటకు మాట ఎదురు సమాధానం చెప్పాడు. దీంతో కుడుమోన్ పొట్టిల ఆవేశం కట్టాలు తెంచుకుంది. వంటవాడి గొంతు పట్టుకోవడంతో కంగారు పడిన తెవెన్ విడిపించాడు. వంటవాడు వెళ్లి వంటింట్లో పని చేసుకుంటే తెవెన్ వెళ్లి తన తల్లి గురించి పొట్టికి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు వంటవాడు పొట్టి చెప్పిందంతా నిజమే, అతడు ఎంతో మంది నర్తకీమణులను చంపేస్తేనే నేనే పాతి పెట్టాను అని చెప్పాడు వంటవాడు. నీకు పొట్టి ఏంటనేది తెలియాలంటే ముందు పొట్టి గురించి తెలుసుకోవాలి. అతడు వారాహి అమ్మవారి అనుగ్రహానికై పూజలు చేసేవాడు. అమ్మవారు మెచ్చి ప్రత్యక్షమై అతనికి ఒక ఇంద్రజాల పెట్టెను బహుకరించింది. అందులో ఒక పిశాచి ఉండేది. ఆ పిశాచి అతడేం చెప్పినా చేసేది. దీంతో ఒకరోజు అతడు మందు కొడుతూ కూర్చొని ఉండగా ఆ పిశాచి తన నోటిలోకి చూస్తే నరకం కనిపిస్తుందని అంది. మత్తు మందులో ఉన్న అతడు పిశాచి నోటిలోకి చూశాడు. ఇదే అదునుగా భావించిన పిశాచి దీంతో చూడాలని కూడా దాన్ని యథేచ్ఛగా వాడుకునేవాడు. ఒకరోజు అతడు మందు కొడుతూ కూర్చుని ఉండగా పిశాచి తన నోటిలోకి చూస్తే నరకం కనిపిస్తుందని అంది. మత్తు మందులో ఉన్న అతడు పిశాచి నోటిలోకి చూశాడు. ఇదే అదునుగా భావించిన పిశాచి చూడాలంతో పాటు అక్కడే ఉన్న మిగతా వారిని కూడా మింగేసింది. దీంతో పిశాచి పారదోలేనందుకు కుడుమోన్ పొట్టి అక్కడికి వచ్చాడని అక్కడితోనే కథ ఆపేశాడు వంటవాడు. నిజమే, నేను పైన ఆ పిశాచిని చూశానన్నాడు తెవెన్. జాగ్రత్త, పైకి వెళ్లకు, ఎప్పుడో నిన్ను పాతి పెట్టాల్సి వస్తుంది అన్నాడు వంటవాడు. కుడుమోన్ పొట్టి ఎముకలతో స్నానం చేస్తూ ఉంటాడు. మరోవైపు యక్షిణి వచ్చి అతడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి భయపడిపోయిన తెవెన్ వంటవాడి వద్దకు వెళ్లి మనం ఇక్కడి నుండి వెళ్లిపోదామని అంటే అతడు నిరాకరించాడు. దీంతో తనొక్కడే వెళ్లిపోవడానికి తెవెన్ సిద్ధపడగా ఎక్కడికి వెళ్తావని ప్రశ్నించిన పొట్టి బయట వర్షం కురుస్తుందని చెప్పాడు. ఎప్పుడూ లేని వర్షం కురుస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు తెవెన్. ఇక్కడ వర్షం మొదలైతే రోజులు నెలలు కురుస్తూనే ఉంటుందని చెప్పాడు పొట్టి. వర్షం తగ్గాకే బయలుదేరతానని తెవెన్ అనడంతో నీవు అందరిలాంటి వాడివే అన్నమాట అన్నాడు పొట్టి. అదే రాత్రి వంటవాడు తెవెన్ ని బయటికి తీసుకువెళ్లి మందు తాగిచ్చాడు. అప్పుడు తెవెన్ తన తల్లి గురించి తన నివసించే చోటు గురించి చెప్పాడు. నిద్ర రావడంతో పడుకున్నాడు. తెవెన్ కి కలలో పిశాచి కనిపించింది. గబుక్కున మెలకువ రావడంతో లేచి చూడగా వంటవాడు తెవెన్ ని చంపి పాతి పెట్టేందుకు గొయ్యి తవ్వుతూ కనిపించాడు. ఇదేంటి అని అడిగితే వంటవాడు కోపంగా చూశాడు. తెవెన్ కు విషయం అర్థమైంది. అంతలో తెవెన్ కు రక్తపు వాంతులు మొదలయ్యాయి. భవంతిలోకి పరిగెత్తి తన్ను క్షమించి బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. కానీ అతడు ఇదేదో ముందు ఆలోచించుకోవాల్సింది. కాళ్లు పట్టుకున్నాక కనకరించక వదలనన్నాడు. అప్పుడు వంటవాడు ఇదంతా ఒక ట్రాప్ అని, ఈ భవంతిలోకి వచ్చిన వాళ్ళు బయటకు తిరిగి వెళ్లలేరని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైందో నీకు గుర్తున్నాయా అని అడిగాడు. తెవెన్ కు ఏమీ గుర్తు రాలేదు. తాను ఇలా అన్నీ మర్చిపోవడానికి కారణమేమిటో తెవెన్ కి బోధపడలేదు. వంటవాడు తెవెన్ ని పైకి తీసుకువెళ్లి అక్కడ గొలుసులతో కట్టేసి ఉన్న వాడిని చూపించి వీడు కూడా మనలాగే ట్రాప్ కి గురైన వాడే, నిజానికి వీడే ఈ భవంతి యజమాని. తన పక్కనే ఉన్న శవాన్ని చూపించి అది కుడుమోన్ పొట్టి శవం అని చెప్పాడు. దాంతో తెవెన్ ఆశ్చర్యపోయాడు. మరి పొట్టి శవం ఇక్కడే ఉండగా కింద ఉన్నది ఎవరు అని ప్రశ్నించాడు. అందుకు వంటవాడు అది కుడుమోన్ కాదు, పిశాచి అని చెప్పాడు. పొట్టి రూపంలో ఉన్న పిశాచి అందరినీ ట్రాప్ లో పడేసి ఇక్కడికి వచ్చిన వారిని చంపి పాతి పెట్టి ఆనందిస్తుంటుందని, తప్పించుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినా అది సాధ్యం కాదని చెప్పాడు వంటవాడు. తెవెన్ వంటవాడు ఇద్దరూ కలిసి గట్టిగా ప్రయత్నించి కుడుమోన్ పొట్టిని పాతి పెట్టారు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, తప్పించుకోలేమా అని వంటవాడిని ప్రశ్నించాడు తెవెన్. ఈ భవంతి భూగర్భంలో ఉన్న ఒక గదిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని ఆర్పగలిగితే మనం బయటపడవచ్చు. కానీ ఆ గదికి తాళం వేసి ఉంది. దాని తాళం చెవి ఎక్కడ ఉందో నాకు ఇప్పటి వరకు కనిపించలేదు అన్నాడు వంటవాడు. దీనితో తెవెన్ పొట్టి దగ్గరికి వెళ్లి ఈ రోజు నేను మీతో పాచికలు ఆడదామనుకుంటున్నాను అని చెప్పాడు. కానీ నా దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు పొట్టి. నా దగ్గర ఒక తాళం చెవి ఉందన్నాడు తెవెన్. తాళం చెవి అన్న మాట వినగానే కంగారు పడిపోయిన పొట్టి తన నడుముకు ఉన్న తాళం చెవిని సరిచూసుకున్నాడు. అది గమనించిన తెవెన్ తాళం చెవిని ఎలాగైనా ఈ రాత్రికి కొట్టేయాలని నిర్ణయించుకొని వంటవాడి దగ్గరికి వెళ్లి ఈ రాత్రికి ఎలాగైనా పొట్టి నిద్రలో నుంచి లేవకుండా చేయమని చెప్పాడు. దీంతో వంటవాడు పొట్టి కోసం కుందేళ్లను మరేవో వేసి వండుతుండగా వచ్చిన పొట్టి తెవెన్ ని పాతి పెట్టడానికి గొయ్యిని తవ్వమని పురమాయించాడు. అలాగే అని వెళ్తూ వెళ్తూ పొట్టి గమనించకుండా అతడి నడుముకున్న తాళం చెవిని తీసేసుకున్నాడు వంటవాడు. ఆ తర్వాత వంటవాడు వండిన కుందేలు మాంసంతో భోజనం చేసి పొట్టి పడుకోవడంతో తెవెన్ అర్ధరాత్రి వెళ్లి పొట్టి నడుముకున్న తాళం చెవిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడికి మెలకువ వచ్చి తెవెన్ గొంతు పట్టుకున్నాడు. పొట్టి తన నడుముకు తాళం చెవి లేకపోవడంతో కంగారు పడ్డాడు. వంటవాడే తీశాడని ఇద్దరికీ అర్థమైంది. పొట్టి నుండి తప్పించుకొని వంటవాడు చెప్పిన గది దగ్గరకు పరుగు తీశాడు. అక్కడ వంటవాడు కనిపించడంతో నన్నే మోసం చేస్తావా
అంటూ అతడికి కత్తి గురిపెట్టాడు. దీంతో మనం గొడవ పడాల్సిన సమయం కాదంటూ వంటవాడు వర్షం ఆగిపోయింది కాబట్టి రేపు ఉదయానికల్లా ఇంద్రజాల పెట్టెలో పిశాచిని బంధించాలి అన్నాడు. ఇద్దరు పిశాచిని వెతుక్కుంటూ వెళ్లగా ఎదురొచ్చిన పిశాచి, ఏరా తక్కువ జాతిలో పుట్టి నన్నే చంపడానికి వస్తావా అని వంటవాడి పైకి వచ్చింది పిశాచి. నేనేం తక్కువ జాతి వాడిని కాదు, కుడుమోన్ పొట్టి కొడుకుని అన్నాడు వంటవాడు. నిజానికి పొట్టి తక్కువ జాతి స్త్రీలతో సంబంధం పెట్టుకోగా వంటవాడు పుట్టాడు. తైవెన్ వంటవాడు కలిసి అతి కష్టం మీద పొట్టి రూపంలో ఉన్న పిశాచిని మట్టుపట్టేందుకు ప్రయత్నించారు. వంటవాడు తన రక్తాన్ని అర్పించి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పిశాచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పిశాచి చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాడు వంటవాడు. తెవెన్ అడ్డుకోక అది తన అధికారమని వంటవాడు అనడంతో ఇద్దరి మధ్య యుద్ధమే జరిగింది. ఇదంతా ఒక మూలన కూర్చున్న పిశాచి గమనిస్తుంది. ఉంగరాన్ని పెట్టుకుంటే వంటవాడు కూడా పిశాచిలాగా మారతాడని, తను అతడి దగ్గరికి ఇరుక్కోవాల్సి వస్తుందని తెవెన్ భయం. మొత్తానికి ఉంగరం తెవెన్ చేతికి చిక్కింది. అప్పుడే భవంతి పెద్ద శబ్దంతో కూలిపోయింది. మర్నాడు తెవెన్ ఉంగరంతో సహా అడవిలోకి పరుగులు తీయగా వంటవాడు వెంబడించాడు. తెవెన్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వంటవాడిని కాల్చి చంపారు. భవంతిలో రివీల్ చేస్తే అక్కడ తెవెన్ శవం కనిపించింది. అంటే పిశాచి తెవెన్ ని చంపి అతడి రూపాన్ని కైవసం చేసుకుందని అర్థం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సినీ కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.